ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు మంజూరు చేసి ఇంటి నెంబర్లు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఇతర ఏ హామీని అమలుపరచలేదని ఆరోపించారు. బడ్జెట్లో కూడా రైతాంగాన్ని, వైద్యాన్ని, కార్మిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో కూడా పేదలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సంపన్నుల కోసమే పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. కాగా సిపిఎం ఆధ్వర్యంలో కొనసాగిన భూ పోరాటం ద్వారా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న నిరుపేదలకు పట్టాలు మంజూరు చేసి ఇంటి నెంబర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. వివిధ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు. అందుకని ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అమలు, అలాగే స్థానిక సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి, ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఇలాంటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది. ఇక్కడ గోదావరి కని ప్రాంతంలో, పట్టణంలో 4 ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో, భగత్ సింగ్ నగర్లో, ఐలమ్మ నగర్లో, వాళ్ళు స్వరాజ్యం గారి నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళకి వెంటనే పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి 50 డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా సౌకర్యం కల్పించాలి. దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్, మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు, పోస్టులు కూడా భర్తీ జరగలేదు. వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఇది, కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు, ఆ సమస్య పరిష్కారం జరగడం లేదు. 500కే సిలిండర్ అని చెప్పారు, అది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఇస్తామన్నారు, ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు అంటే జరగలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు, వాటికి నోటిఫికేషన్స్ ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం 5,000 కోట్లు కేటాయించాలంటే 400-500 కోట్లు కూడా కేటాయించలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు. అట్లాగే ఆశావులు, అంగన్వాడీ టీచర్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళు, గ్రామ సేవకులు, పంచాయతీ కార్మికులు ఇలాంటి వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే, ఆందోళనలు జరుగుతుంటే నిన్న ఆశా వర్కర్లను అరెస్టులు చేసి నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాలను అణచివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే అనుకొని తనకు ఈ ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠాన్ని గత ప్రభుత్వానికి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎం పట్టణ కమిటీ అధ్యక్షురాలు ఏ మహేశ్వరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భిక్షమయ్య, భూపాల్, వైయాకయ్య, వేలుపుల కుమారస్వామి, ఏ ముత్యంరావు, ఎం రామాచారి, సారయ్య, శ్రీనివాస్, శంకర్, భిక్షపతి, శైలజ, గణేష్, జ్యోతి, రవీందర్, అశోక్, నాగమణి, ఉపేందర్, సంజీవ్, లక్ష్మారెడ్డి, నాగలక్ష్మి తదితరులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా మహాధర్నా కార్యక్రమానికి ముందు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వద్ద జాన్ వెస్లీకి సిపిఎం శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో FCI క్రాస్ రోడ్డు మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు, రాజస్ థియేటర్ వద్ద గల జ్యోతిబాబుల విగ్రహానికి జాన్ వెస్లీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాన్ వెస్లీ గారికి రెడ్ సల్యూట్. కామ్రేడ్ జాన్ వెస్లీ గారికి రెడ్ సల్యూట్. కామ్రేడ్ భిక్షమయ్య సీనియర్ నాయకుడు గారికి, కామ్రేడ్ భూపాల్. అట్లాగే భిక్షమయ్య గారు సీనియర్ నాయకులు, వారికి బోకే అందించవలసిందిగా భిక్షపతి గారిని కోరుతున్నాం. DJ Srikant and Dilip Gunjan Tally.